బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో 'డాకు మహారాజ్' ప్రమోషన్స్ కోసం బాబీ, తమన్, నాగవంశి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ నలుగురు పెట్టిన ముచ్చట్లు మాత్రం చాలా నాటుగా ఉన్నాయి. ఈ క్రమంలో బాలయ్య అడిగిన నాటి కొంటె ప్రశ్నలకు నాగవంశి ఏమాత్రం తడబడకుండా సమాధానాలు ఇచ్చాడు. బాబీ కాస్త సేఫ్ ప్లే ఆడాడు. తమన్ కూడా ముక్కుసూటిగానే సమాధానాలు ఇచ్చాడు. తమ క్రష్‌లను గురించి బాబీ, తమన్, నాగవంశీలు బయటపెట్టేశారు. సమంత, పూజా హెగ్డే అంటూ బాలయ్య ఆప్షన్ ఇస్తే నాగవంశి పూజా హెగ్డేనే ఎంచుకున్నాడు. తనకు పూజా హెగ్డే అంటే క్రష్ అని, పూజా హెగ్డే మీద ప్రేమ అని చెప్పేశాడు. ఇక తమనైతే ఒకప్పుడు సౌందర్య అని, ఇప్పుడు అనుష్క అని చెప్పేశాడు. బాబీ మాత్రం చెప్పేందుకు చాలా టైం తీసుకున్నాడు. ఎవరో ఒకరు ఉంటారు కదా చెప్పవయ్యా అని బాలయ్య అడిగేసరికి నయనతార అని చెప్పేశాడు. అంటే నీకు పెళ్ళైన వాళ్ళే ఇష్టమా అని తమన్ కౌంటర్ వేశాడు. పెళ్లి కాకముందు నుంచి క్రష్ ఉంది అని బాబీ అంటాడు. అంటే పెళ్ళైన తర్వాత కూడా క్రష్ ఉంది కదా అని మళ్ళీ తమన్ ఇరికించే ప్రయత్నం చేశాడు. ఇక ఇప్పుడైనా కొలీగ్స్ సహచరుల్ని ఫ్లర్ట్ చేశారా అని బాలయ్య అడిగితే అవును ఫ్లర్ట్ చేశామని తమన్, నాగవంశి ఒప్పేసుకున్నారు. ఊర్వశి రౌతేలా గురించి ఏమనుకుంటున్నావు అని బాలయ్య అడిగితే అవన్నీ చెప్తే మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చేస్తుంది సార్ అంటూ నాగవంశి నాటుగా సమాధానమిచ్చాడు. డాకు మహారాజ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని, అన్ని క్రాఫ్ట్‌లకు డాకు మహారాజ్ అనేది బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని చాలా నమ్మకంగా చెప్పాడు నాగవంశి. ఇలాంటి గొప్ప సినిమాను తనకు ఇచ్చిన బాబీకి థాంక్స్ అని నాగవంశి చెప్పుకొచ్చాడు.